ప్రతిపక్ష నేతలే కాదు, స్వపక్షంలో ఉన్న నేతలు కూడా ఆమె జోలికి రావాలంటేనే హడలెత్తిపోతారు. ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. మనతో పాటు న్యూస్ 18తో పాటు ఉన్నారు రేణుకా చౌదరి. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. మేడం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలే కాదు, మీ పార్టీలో ఉన్న నేతలు కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఎందుకంత భయపడతారు? భయపడాలండి. ఆడవాళ్ళంటే అలుసుగా చూసే సమాజం, చట్టాలన్నీ కూడా మగవాళ్ళ దీంట్లోనే ఉన్నప్పుడు ఆడవాళ్ళు రాజకీయాల్లో గడప దాటి బయటికి వచ్చి మా రంగప్రవేశాలు అయినాక మగ సహాయం లేకుండా ఎదగాలంటే సామాన్యం కాదు. కష్టపడి పేరు సంపాదించుకున్నాం. అరుస్తాను, కరుస్తాను, నరుకుతాను, కొరుకుతాను, రివాల్వర్ రాణి, రౌడీ రేణుక, ఈ పేర్లన్నీ పెట్టేశారు, బిరుదులు ఇచ్చేశారు. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇంత ఇదిగా ఉన్నా కూడా ఇవాల్టికి మహిళ అనేది బలహీనురాలు, అబల, ఈ విధంగా ఆమె అభిప్రాయం లెక్కలేదు, ఈమెంత అని ఆలోచించే నీ అంత సమాజం అలా ఉండాలి. కాబట్టి కష్టపడి సంపాదించుకుంటాం. 2 సార్లు లోక్సభ, 4 సార్లు రాజ్యసభ, 40 ఏళ్ళ రాజకీయ జీవితం, ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? గొప్పగా చేశాం, గర్వంగా చెప్పుకుంటాం. ఏం చేశాను అనేది ఊరు గ్రామ మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా ప్రేక్షకులు చూసి వాళ్ళు వచ్చిన నిర్ణయాలు, అనామకులు నా దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని టీవీలో చూసి మా సమస్య ఇది, దీని పరిష్కారం మీరే చేయగలుగుతారని, నా దగ్గరికి ఎందుకు మీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటే లేదు, వాళ్ళ వల్ల కాదు, మాకు నమ్మకం మీరే మాకు చేయగలుగుతారని. ఆ నమ్మకం ఒక ఆడపిల్ల మనసులో పుట్టి వాళ్ళు రాగలిగారంటే ఐ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అదే కాక సామాన్యులు, నిస్సహాయులు మన దగ్గరికి వచ్చి మేడం మాకు ఈ సమస్య ఉంది, మమ్మల్ని పట్టించుకోండి, ఆస్తిపరులు కాదు, బలహీనులు, వాళ్ళకి నేను అందుబాటులో ఉండి వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కరణ చేయగలుగుతానంటే నేను అన్నీ సాధించానని నేను అనుకుంటున్నా. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అధికారాలతో దురుపయోగం చేయకుండా భారతదేశానికి సేవ చేసుకోగలిగామంటే నేను అన్నీ అనుభవించి సాధించానని నేను అనుకుంటా. అదేవిధంగా ఈ చేయాల్సిన పనులు, ప్రభుత్వ నిధుల్ని సక్రమంగా ఉపయోగించి నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాలి అంటే మీరు ఖమ్మం జిల్లాలో ఆదర్శంగా మీరు చూడాలి. నేను చేసి చూపించా కాబట్టి నేను గర్వంగా అక్కడ నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఏం చేశాను అనేది నన్ను కాదు, ఏం చేయగలిగాను అనేది మిగతా ప్రజలు ఎవరైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు సంతృప్తిగా వెళ్ళగలిగారో వాళ్ళని అడగండి. గ్రామానికి ప్రతి ఊరికి మండలానికి ఒక మహిళ ముందుకొచ్చి మేడం నన్ను అందరూ సెకండ్ రేణుకా చౌదరి అంటారంటే నేను చాలా గర్వపడతా. ఒక ఆడపిల్లకు మనోధైర్యం కలిగి నోరు విప్పి మాట్లాడగలిగి ఎదిరించగలిగి సవాల్ చేయగలుగుతూ ఉంది అంటే తనని రేణుకా చౌదరి అని తిట్టుగానా ఇదిగా ప్రైజ్గానా నాకు తెలీదు. కానీ ఆ మాత్రం వాళ్ళు అనగలిగి ఆడవాళ్ళు వచ్చి నాకు ఇది చెప్తే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆడపిల్ల అలా ముందుకు రాగలుగుతుంది అంటే నేను సాధించానని నేను అనుకుంటా. బహుశా నావి చిన్న కోరికలు, చిన్న అచీవ్మెంట్స్గా మీకు అనిపించవచ్చు. కానీ సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి సమాజంలో కదం తొక్కి ఆడవాళ్ళకి మనం అండగా ఉండి వాళ్ళకి ఆదర్శంగా మనం చూపించగలిగితే ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నప్పటికీ కూడా రేణుకా చౌదరి ఒక అధిష్టానం అంటే ఏమంటారు? అంటారా? నాకు తెలీదు. అదేం లేదండి, స్టేట్లో పార్టీ వచ్చేసింది, మేమంతా ఒక టీమ్గా ఉమ్మడి కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసుకుంటాం, ఒకరికొకరు ఆదుకుంటున్నాం. కాబట్టి మీకు సంబంధించిన పదవులు ఇవ్వటం కానీ మీ పేర్లు ఎంపికలు కానీ ఇక్కడ నుంచి ఎవరు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అక్కడి నుంచే వాళ్ళకి ఆ పేరు వస్తూ ఉంటుంది. ఎందుకు? పోనీ అనుకుందాము, కానీ ఎవరు ఇక్కడ ఎదురుపడలేదు కదా, అడ్డుకోలేదు కదా, ఎవరు దానికి అక్కర్లేదు వద్దు అని చెప్పి అనలేకపోయారు కదా. చాలు, అది చాలు మనకి. సో దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ చాలు. ఎవరు ఎక్కడ చెప్తే ఏముందిలే, మనం వచ్చాము, చెయ్యాలి, చేస్తాము. 1984లో మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. దాదాపుగా
40 ఏళ్ళ రాజకీయ జీవితం మీది. ఒకసారి కేంద్ర మంత్రిగా చేశారు. స్టేట్లో చాలా పోస్టులు మీరు చేశారు. వీటన్నిటిని పక్కన పెడితే కేవలం రేణుకా చౌదరి ఒక ఫైర్ బ్రాండ్గానే పేరు తెచ్చుకున్నారు తప్పించి పెద్దగా చేసింది ఏం లేదు అంటే ఏం చెప్తారు? అది నిజం కాదు కాబట్టి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం కానే కాదు. ఐ డోంట్ హ్యావ్ ద రీజన్ టు ఆన్సర్ దట్ సిచ్యువేషన్. ఈ పదవుల కోసం కాదు కదా, పదవులు లేనప్పుడు నేను చేసిన పనులు మీరు గమనించాలి. అధికారం రానప్పుడు మేము సాధించింది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మిగిలింది రేణుకా చౌదరి, ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో విదేశాల్లో కూడా చూసి గుర్తిస్తారు ప్రజలు. ఏదో కారణం ఉంటుంది కదండి, మామూలుగా కాదు కదా. నేను ఒకరు కూతురుగానో కోడలుగానో గర్ల్ ఫ్రెండ్ గాను విడో గాను కాదు కదా నా గుర్తింపు. నాలో ఒక పేరు వచ్చింది. అది ఫైర్ బ్రాండో ఇంకొక బ్రాండో నాకు తెలవదు. పొగడ్తలతో పాటు అబండాలు కూడా వేశారు, ఎన్నో నిందలు నా పైన మోపారు. ఇట్స్ ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నా ఏ ఒక్కరు రాహుల్ గాంధీ మీద ఎవరైనా మాట్లాడినా, ఏమైనా రాహుల్ గాంధీ మీద ఏగవాలే పరిస్థితి వచ్చినా నోరు మెదపకపోయినా, రేణుకా గాంధీ మాత్రం రాహుల్ గాంధీ జాకెట్ మీద కూడా ఎవరైనా విమర్శలు చేసినా అంతెత్తున లేస్తారు. ఎందుకంటే వాస్తవం. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆయన ఒక్కరిని గురి పెట్టుకొని ఈ పరిపాలన ప్రభుత్వం బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో అసహ్యంగా, అసభ్యంగా, అసలు కనీస సభ్యత లేని విధానంలో దేశ ప్రధానమంత్రి అలా ప్రవర్తిస్తే, రాహుల్ గాంధీ తల్లిదండ్రులు పుట్టుపొరాటాలన్నీ కూడా తిరగేసి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రకటనలు ప్రచారాలు చేస్తూ తిరుగుతూ ఉంటే చూసి ఊరుకుంటే నాది మనిషి బతికేనా? రాహుల్ గాంధీ మా పార్టీకి కావాల్సిన వ్యక్తి, మా పార్టీకి నాయకుడు. రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయిన బలి ఎవరు కూడా చూడలేదా? యావత్ ప్రపంచం చూసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో నిజాయితీగా భారత్ జోడో యాత్ర అని కదం కదం తొక్కుతూ అసంభవ యాత్ర ఆయన చేపట్టారు. ఇంకా మళ్ళీ ఏ జన్మకి ఎంతమంది ఎప్పుడు ఏ నాయకుడు అలా నడుస్తాడో నాకు తెలియదు. ఆయన నిస్వార్థంగా నడిచాడు. అదే కర్ణుడికున్న కవచకుండలాలుగా ఆయన చుట్టూ అది ఎలుగుతూ ఉంటుంది. ఇవాళ పప్పు అని చెప్పిన నాయకుడు పప్పు కాదని గ్రహించి ఉలిక్కిపడి భయపడి ఇవాళ బీజేపీ మరింత పొడుపులు పొడవడానికి ఆయన్ని ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని కాపాడుకునేది మా అందరి కర్తవ్యం, ధర్మం. ప్రతి కాంగ్రెస్ వాడికి, ప్రతి భారతీయుడికి ఆ బాధ్యత ఉంది. మంచి వాళ్ళని సమాజంలో మనం కాపాడుకోలేకపోతే ఆ చెడు మన గడప తొక్కుతుంది అనేది గ్రహించారు. అందుకని నేను ఒక వయసు వచ్చిన మనిషి, ఒక సమాజంలో బతికిన దాన్ని, యావత్ భారతదేశం మిలిటరీ పుణ్యాన తిరిగి పెరిగిన దాన్ని, నాకు అన్యాయం అనేది నేను సహించను. అండ్ రాహుల్ గాంధీతో ఆయన వేసుకున్న చెప్పుల కాడ నుంచి, మోసిన బస్తాల కాడ నుంచి అన్నీ ఎక్కిరింపులేనా? మోడీ వేసుకున్న సూట్ దగ్గర నుంచి మోడీ వాడుతున్న పెన్ను వరకు మీ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తారు. ఏమండి, టీఎంకుండే నాయకుడిని నేను అని చెప్పుకున్న దేశ ప్రధానమంత్రి పూటకు 4 బట్టలు మారుస్తుంటే సవాల్ చేయకూడదా? చేయలేమా? అందులో భాగంగానే రాహుల్ గాంధీ 70,000 రూపాయలు జాకెట్ వేసుకుంటే దాని మీద విమర్శలు చేశారు. ఎవరన్నారండి 70,000 అని? మీకు ఇప్పిస్తాను రండి. ఎవరు చెప్పారు అది 70,000 జాకెట్టు? అట్లా డూప్స్ దునియా ఉన్నాయి, ఊరంతా ఉన్నాయి. మా పిల్లలు కూడా, మా ఇంట్లో మా స్టాఫ్ కూడా రాల్ఫ్ లోరెన్ పోలో టీషర్ట్లు వేసుకుంటారు. అవన్నీ నిజమేనా అనుకుంటున్నారా? వాళ్ళు ఆశిస్తారు, డూప్స్ దొరుకుతాయి మార్కెట్లో, కొనుక్కుంటారు, వేసుకుంటారు. అది 70,000 జాకెట్ నీకు ఎట్లా తెలిసింది? అది 70,000 జాకెట్ నువ్వు కొనుక్కుంటే దానికి వెళ్ళావు కాబట్టి నీకు తెలిసిందేమో. లేకపోతే నీకెందుకు ఆయన ఏ జాకెట్ వేసుకుంటే? ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు చేసిన త్యాగాలు ముందు మీరు చేయండి. అలహాబాద్లో వాళ్ళు ఇల్లు ఇచ్చేశారు, ప్రజలకు ప్రాణం అర్పితం చేశారు. మీరు చేయండి. దాని తర్వాత ఆయన జాకెట్టు, ఆయన వేసుకుంటే బూట్లు ఇవి మాట్లాడతారు. 2 సార్లు లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు, లోక్సభ మెంబర్గా ఉన్నారు. 4 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకసారి ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు మీరు అపహాస్యంగా నవ్వటం ఏ విధంగా సమర్థించు? ఎందుకు నవ్వకూడదు? ఏడవలాకి నవ్వాల్సి వచ్చింది.
ఆధార్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఊగుతూ ఉంది, ఇది పట్టుకొని తూగుతూ ఉన్నారు. నా దగ్గర ఎవిడెన్స్ విత్ వీడియో నేను చూపిస్తాను. చెప్పారా లేదా? ఆ తర్వాత మర్చిపోయి ప్రజల్ని మైమరిపించేదానికి పార్లమెంటులో వచ్చి అసత్యాలు మాట్లాడితే ఏడవలాక నవ్వాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? దేశ ప్రధానమంత్రి అని పదవి వచ్చినంత మాత్రాన నీ ఇష్టానుసారం అసత్యాలు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చుండే దానికి నా వల్ల కాదు, నా జాతకంలో లేదు. ఎదుటి వాళ్ళ మీద వచ్చే విమర్శలపై నోరేసుకుని పడిపోయి రేణుకా చౌదరి తన మీద వచ్చే విమర్శలకు ఎలాంటి సమాధానం? ఐ డోంట్ కేర్. నాకేసే విమర్శలు నన్ను ఎవడన్నా ఏదన్నా అంటున్నాడంటే వాళ్ళ కాంప్లెక్స్. ఇట్స్ దే ప్రాబ్లం, నాట్ మైన్. నా ప్రాబ్లం కాదు. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను, నాకు తెలుసు నేను ఎంత మనోధైర్యంతో ఎంత స్వేచ్ఛతో నేను సాగుతూ పోతున్నాను. నాకు తెలుసు నా లాంటి ఆడమనిషికి వీళ్ళకి అలవాటు లేదు, వీళ్ళకి తెలవదు, వాళ్ళు సమాజంలో సర్దిద్దుకోలేని వాళ్ళు. దే ఆర్ ఫెయిలియర్స్. వాళ్ళు సొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వాళ్ళు నన్ను అంటారు. సో ఇట్స్ యువర్ ప్రాబ్లం, ఎంజాయ్ ఇట్. నాకెందుకు? ఐ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ డూ, వాట్ ఐ బిలీవ్ ఐ హ్యావ్ టు డూ. రేణుకా చౌదరి మీద చీటింగ్ కేసు ఎందుకు నమోదైంది? నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? కరెక్టే. ఇన్ని సంవత్సరాలు జీవితంలో ఈ ఒక్క కేసు నా మీద పెట్టారు. ఆ మహిళ ఎక్కడ మాయమైపోయిందో అడగండి. బ్యాంకులో స్వీపరు ₹1,50,00,000 నాకు ఇచ్చిందని చెప్పగలిగితే నువ్వు ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నావు అని ఎవరు అడగలేదా? బ్యాంకులో ఉద్యోగం ఎవరు ఇప్పించారా ఆమెను తెలుసుకోండి. ఆమె ఎన్ని రాయబారాలు నాకు చెప్పి పంపించారో తెలుసుకోండి. ఈ వివాదం తర్వాత వాళ్ళతో మీరు తెరచాటు సెటిల్మెంట్ చేసుకున్నారనే విమర్శలు కూడా చేశారు. లేదు, వాళ్ళు వచ్చారు, అడిగారు, నేను చేయనన్నా. కోర్టుకు వెళ్తాను, హాజరవుతాను. ఎందుకంటే దాన్ని క్వాష్ చేశానంటే నేను తిరిగి కేసు వేయలేను. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. మీరు కోర్టుకి హాజరు కాలేదు కాబట్టి, మీరు కోర్టుకి సమాధానం చెప్పలేదు కాబట్టి మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. నేను ఎన్నో హియరింగ్స్కి వెళ్ళాను. మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేశారు? NBW నా మీద లేదే. ఈ కేసు మీద నాకు ఎక్కడా లేదు. SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి లేదండి. ఐ డోంట్ హ్యావ్ NBW పెండింగ్ ఆన్ మీ. నో, రాంగ్ ఇన్ఫర్మేషన్. నో అండి, మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ. అరే వారెంట్ ఉంటే అరెస్ట్ చేయాలి కదండి. మీకు నేను చూపిస్తాను. చూపెట్టండి కానీ నన్ను అరెస్ట్ కూడా చేయాలి కదా. ఫోన్ NBW ఉంటే అరెస్ట్ మీ. వై యు ఆర్ నాట్ అరెస్టింగ్ మీ? 1 సెకండ్ మేడం, నా దగ్గర ఒక డేటా ఉంది. కేస్ ఫైల్డ్ అండర్ SC/ST యాక్ట్ ఎప్పుడు ఫైల్ అయింది? మీ మీద NBW ఎప్పుడు అయింది? August 13, 2019. SC/ST అట్రాసిటీ కేస్ వాజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ ఎంక్వైరీ. మళ్ళీ ఆమె ప్రైవేట్ కేసు పెట్టి మళ్ళీ అటు వెళ్ళింది ఆన్ గైడెన్స్. ఎందుకు ఈ కేసు నమోదైంది అనే దానికి సంబంధించి కూడా మీకు గుర్తు చేయమంటే నేను గుర్తు చేస్తాను. మీరు డబ్బులు 1.10 ఏదైతే తీసుకున్నారో అది రిఫండ్ చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆమెను మీరు కులం పేరుతో దూషించారు అని చెప్పి మీ మీద తర్వాత జరిగిన చర్య మీరు చెప్పలేదే. నా గవర్నమెంట్ లేదప్పుడు, ఆ గవర్నమెంటే చెప్పింది ఈమె ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఇచ్చినాననింది. ఆ గెస్ట్ హౌస్ 2 సంవత్సరాల నుంచి రెనోవేషన్లో ఉండింది. గవర్నమెంటే సర్టిఫికెట్ ఇచ్చింది. గెస్ట్ హౌస్ అసలు లేనే లేదు, మేము ఎవరికి ఇవ్వలేదు, ఈమెకే కాదు ఎవరికి కూడా, బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ రెనోవేటెడ్. August 13th ఆ డేట్న నేను ఎక్కడున్నానో నేను ప్రూఫ్ చేయగలుగుతా. తను ఇక్కడికి వచ్చింది అనేది నా దగ్గర వీడియో కెమెరాస్ ఉన్నాయి, మా ఇంట్లో అంతా కెమెరాస్ ఉన్నాయి. ఏం జరిగింది అనేది తను ప్రూఫ్ చేయాలి. షీ వెంట్ టు కోర్ట్, ప్రూవ్ ఇట్. రేణుకా చౌదరికి అధిష్టానంలో ఉన్న లాబింగ్ను ఉపయోగించుకొని నేతలకి వేలం వేస్తారు, ఎరవేస్తారు అంటే ఏమంటారు? అవునా అంటారా? అలా మీ ప్రత్యర్థులు మీ మీద అలాంటి విమర్శలు చేస్తారు? ఏదైనా అంటారండి, అలవాటే కదా అనుకోని. నేను ఎవరిని ఏమి వేలమైనక్కర్లే, నాకు ఎవరు అక్కర్లేదు. నేను నా అంతకు నేను సరిపోతాను, నేనే చేయగలుగుతాను. అధిష్టానం సపోర్టు ఇట్లా ఏదో పనులకి అన్నిటికీ అధిష్టానాన్ని లాగుతాను నేను. నాట్ మై స్టైల్, నా స్టైలే కాదు అది. నేను ఒంటరిగా నేను సాధించగలుగుతా. ఏంటి ఈ కుంటి దీనికి సాకులకి నేను వాళ్ళని తీసుకొచ్చి ఈ స్థాయికి దించేదా? నాట్ అట్ ఆల్, నా స్టైలే కాదు. 40 ఏళ్ళుగా రేణుకా చౌదరి గొంతు అలానే ఉంది, అందం అలానే ఉంది. ఏంటి సీక్రెట్? ఇంకా నయ్యో అందం కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు నాయన. నువ్వు నమ్ముకుంది నువ్వు నడుస్తూ పోతే, ఇఫ్ యూ హ్యావ్ ద కన్విక్షన్, నువ్వు చేస్తూ ఉండే దాంట్లో నీకే నమ్మకం ఉండి నీ మనో ధైర్యం నీకుంటే, ఏజ్ ఇస్ ఇర్రెలవెంట్. అంతే. యూ జస్ట్ డూ వాట్ యూ బిలీవ్ యు ఆర్ డూయింగ్
డూ ఇట్ వెల్. రేణుకా చౌదరి చుట్టూ వివాదాలు తిరుగుతాయా? వివాదం ఎక్కడుంటే అక్కడికి రేణుకా చౌదరి వెళ్ళిపోతూ ఏమో ఉంటారా? నా జాతకంలో అయితే ఉంది, ఉమ్, కాంట్రవర్సీ వివాదం అనేది ఉంది, కంపల్సరీగా ఉంది. నేను ఏం చేయకుండా ఇట్లా నా ఇంట్లో నా చెట్టు కింద కూర్చొని ఏదో ఒకటి సృష్టిస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. బోర్ లేకుండా ఏదో ఒక యాక్షన్ నడుస్తూ ఉంటుంది. రేణుకా చౌదరి గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బహిరంగంగా కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోలేరు? ఎందుకు చేసుకోవాలి? ఎందుకు ఆ నాటకాలు? ఎందుకు నాటకాలు? కొంతమంది చెదలాగా ఉంటారు. వాళ్ళు మేడి పండు అని చెప్పి మనకు సామెతలు ఉన్నాయి చూడండి, అలా ఉంటారు. పైకి ఎంత నిగర, కరెక్ట్ పోజులు, కరెక్ట్ పంచకట్లు, కరెక్ట్ యాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ లోపలంత కుళ్ళో ఎవరికి తెలియదా? అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే నాకు నా స్వేచ్ఛ, నాకు నా ఇది ఉంది. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, బికాస్ బయట ఒకటి. అలా అని ఒక పోలీస్ అధికారి కాలర్ పట్టుకుంటారా? నేనేం పోలీసు అధికారి కాలర్ పట్టుకోలేదు. నన్ను వెనక నుంచి మిగతా పోలీసులు లాగుతూ ఉంటే నేను రేణుకా చౌదరి గారు పట్టుకున్నా. మేము ఆ విజువల్ చూసాం. మీరు ఎప్పట్లాగే మీకున్న ఆ వాయిస్ తో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్నారు. పోలీస్ అధికారి పాపం ఆ పోలీస్ అధికారి ఎవడో నాకేం తెలుసు? నాకేమన్నా శత్రువుత ఉందా? ఏమన్నా ఉందా? ఆ రోజు ఆ గుంపులో తోస్తున్నారు, నెట్టున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు, నన్ను వెనక నుంచి లాగుతున్నారు. మేమంతా ఇట్లా స్వింగింగ్, నేను పడతానేమో అని బ్యాలెన్స్గా ఆయన పట్టుకున్నా. అది నేను ఆయన అలా పట్టుకున్నానంటే. పోలీస్ అధికారి మీరు బ్యాలెన్స్ కోసం ఆయన మీద పడ్డారు, అలా అయింది. తర్వాత మీరు కాలర్ పట్టుకున్నారు అని తర్వాత వార్తలు వచ్చిన తర్వాత పోలీస్ అధికారికి మీరు ఏమైనా సారీ చెప్పే ప్రయత్నం? నేను అన్నాను, ఐ అపాలజైజ్, హీ ఆల్సో షుడ్ అపాలజైజ్. ఆడవాళ్ళని అరెస్ట్ చేసేదానికి మగ పోలీస్ దగ్గర రాకూడదు కదా, ఆడ పోలీస్ రావాలి కదా. ఎందుకు వచ్చారు? నేను ఐఎమ్ రెడీ టు అపాలజైజ్. మీ తప్పు మీరు ఒప్పుకోండి, నా తప్పు నేను ఒప్పుకుంటాను, నో ప్రాబ్లం. వివాదాల్లో రేణుకా చౌదరి కాదు, రేణుకా చౌదరి కుటుంబ సభ్యులు కూడా వివాదాల్లోనే ఎప్పుడు ఉంటారు. అంటే ఏమంటారు? మా ఇంట్లో వివాదాలు. మీ సన్నిన్లా ఒక డ్రగ్ కేసులో, నా ఎక్స్ సన్నిన్లో, ఎక్స్ అయినప్పటికీ అప్పటికే ఎక్స్ కాబట్టి ఐ హ్యావ్ నో కనెక్షన్ అండి. సంబంధాలు కుదురుతాయి, విడిపోతాయి. దాని తర్వాత జీవితాంతం ఆయన ఏదో పని చేసినా నా మీద రుద్దితే అదే న్యాయం అయ్యా బాబు. ఈజ్ అన్ అడల్ట్ మ్యాన్, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ డ్రగ్ కేస్. నేనేం చేయను దానికి? నాకేం సంబంధం? నాకు సంబంధం లేదు, అయిపోయింది ఆ రిలేషన్షిప్, ఎప్పుడో పోయింది. మీరు ఎప్పుడు ఇంతేనా? మీ మీద వచ్చిన విమర్శలు కూడా చాలా తెలివిగా, చాలా బ్యాలెన్స్డ్గా, ముద్దుగా ఉండాలంటారా? నా మీద వేసే విమర్శలకి నిజం ఉంటే నేను కుంగిపోవాలా, ఇంకేదన్నా ఉంటే నేను లొంగిపోవాలా. లేనప్పుడు వై షుడ్ ఐ? అఫ్ కోర్స్ ఐ విల్ ఆర్గ్యూ, అఫ్ కోర్స్ ఐ విల్ డిఫెండ్. ప్రతిపక్ష పార్టీలు ఇంతమంది లీడర్స్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ రేణుకా చౌదరి మీద ఒక మాట అంటానికి కూడా ధైర్యం చేయరు. అంతలా ఏం భయపెట్టారు వాళ్ళు? ధైర్యం సాహసం కాదండి. వాళ్ళకి తెలుసు, కనీసం దే ఆర్ ఏబుల్ టు అసెస్ మీ కరెక్ట్లీ. ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేస్తారేమో. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. రాహుల్ గాంధీ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఎమర్జ్ అవ్వలేకపోతున్నారా, లేదంటే రాహుల్ గాంధీకి ఆ క్యాపబిలిటీ లేదంటారా? ఐఎమ్ సారీ, ఈ మోస్ట్ ఇడియాటిక్ అసెస్మెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇది. కావాలని అంత ట్రోల్ ఆర్మీని పెట్టుకొని బీజేపీ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ చేసే ఈ ప్రాపగాండా, ఇట్లా చరిత్రలో ఎన్నో చూసాం మనం. వీఆర్ విట్నెస్ టు హిస్టరీ వేర్ వీ హ్యావ్ సీన్ ఇంత ఇది టర్న్ అరౌండ్ చేసి, ఇంత ఒక వ్యక్తిని టార్గెట్ చేశారంటే ఎంత భయపడుతున్నారనేది అందాజు వేసుకోవాలి. రాజకీయాలు తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. తెలియని అమాయకులు మీడియా ద్వారా ఏదో ఊహించుకోవడం వాళ్ళు అనుకుంటారు. కానీ అంచెలంచెలుగా ఆయన నెట్టుకుంటూనే వస్తున్నాడు. ఇవాళ INDIA స్థాపించినాము. ఎంత భయపడతా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఒక దేశ ప్రధానమంత్రి ఎంత చెదిరిపోయాడు. అటు మహువా మొయిత్రా పైన ED కేసులు పెట్టి ఆమె మళ్ళీ గెలవకుండా ఉండాలి, లోక్సభకు వస్తే కంఠం ఎత్తుతుందనే భయపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసే చర్యలన్నీ కూడా గమనించండి. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, పోల్ కోడ్ వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు. వచ్చిన తర్వాత మీరు విగ్రహాలు ఎప్పుడో సత్యస్వర్గానికి వెళ్ళిన నాయకులు విగ్రహాలకి తలకాయలు ఉరి శిక్షకు వేసినట్టు కప్పేసి
తాళ్ళు కట్టేసి పెడుతున్నారు. అది ఎఫెక్ట్ అవుతుంది ఓట్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు బీజేపీ. ఇట్లా తప్పులు ఇంకా చేస్తూ పోండి. ఏమంటారండి ఆ సామెత ఉంది, వినాశ బుద్ధి విపరీత ఇదని. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ పప్పులో కాలు వేసుకుంటూ పోతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. రేణుకా చౌదరి గారు, ఇది కొంచెం మీకు అతిశయోక్తిలాగా అనిపించడం లేదా? దేశం మొత్తం మోడీని కావాలనుకుంటుంది, 400 సీట్లు దాటే మోడీకి వస్తాయి ఇవ్వండి అప్పుడు మాట్లాడాలి అని అంతలా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ప్రచారం తప్పితే పని ఏమన్నా చేశారండి? మోదీకి గ్యారంటీ అని ఇప్పుడు చెప్తున్నారు. ఏమైపోయింది పాత గ్యారంటీ? 15 లక్షలు మీ అకౌంట్లో వచ్చిందా? చాలా పెద్ద గ్యారంటీ ఇచ్చారు కదా సార్ ఆ ఎలక్షన్లో. నల్ల డబ్బు ధనం అంతా తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో వేసేస్తాను, అందరితో బలవంతంగా అకౌంట్లో. అయినా ప్రజలు ఎందుకు మోడీని నమ్ముతూ ఉన్నారు? ప్రాపగాండా చాలా. ఇప్పుడు మనం సబ్బు షాంపూ కొనుక్కుంటాం కదా సార్, దాంట్లో క్వాలిటీ లేకపోయినా పతాంజలి ఇది వచ్చిందిగా రిజల్ట్. కానీ పెద్ద పబ్లిసిటీ, పెద్ద ప్రచారం, పెద్ద ప్యాకేజింగ్, చాలామంది భ్రమపడి కష్టపడి డబ్బు అంతా తగలేసి ఆ సరుకు కొనుక్కు వెళ్తాం. నిజంగానే వాళ్ళు చెప్పిన విధానంగా అది వాడుకుంటే మనం అందగాడైపోతాము, బూస్ట్ తాగితే బలవంతులు అయిపోతాము. ఇవన్నీ నమ్మి మనం సామాను కొనుక్కుంటాం. అటువంటి సరుకే ఇది. పైన పటారం, లోన్ లొటారం, లోపల ఏమీ లేదు. కాబట్టి ఒకసారి నమ్మారు, 2 సార్లు నమ్మారు, ఏదో అయిపోతుంది, వచ్చేస్తుంది. అందరికి అర్థమైపోయింది. చూద్దాంగా, ముందుంది ముసళ్ళ పండగ. తెలంగాణ కాంగ్రెస్కి 2 గాంధీ భవన్లు ఉన్నాయి. ఒకటి నాంపల్లిలో ఉంటే మరొకటి రేణుకా చౌదరి ఇల్లు అంటారు. అయ్యో దేవుడా, నా ఇల్లు ఎవరి భవనం కాదు, నా భవన్, నా గృహం. ఐ డోంట్ అలౌ ఎనీథింగ్, నో పాలిటిక్స్ హియర్. మీరు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినప్పటికీ కూడా స్టేట్ కాంగ్రెస్ నేతలతో ఎందుకు మీరు అంటి ముట్టున్నట్టుంటారు? నాకు ఎప్పుడు పాత్ర లేదు కాబట్టి ఇక్కడ. ఐ నెవర్ హ్యాడ్ ఎ రోల్ హియర్. అందుకనే అంటున్నాను, నాకు స్టేట్ పాలిటిక్స్, నేను దేశం పాలిటిక్స్ చూసుకుంటున్నా. ఇక్కడ చూసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నా అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, వస్తాను, చేస్తాను. ఏంటి బీఆర్ఎస్ నుంచి లీడర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుకతల రేణుకా గాంధీ కృషి, హస్తం, డీలింగ్స్, కమిట్మెంట్స్ చాలా ఉన్నాయంటారు. నిజమేనా? వెరీ గుడ్. ఇలాగే అనుకోవాలి వాళ్ళందరూ. చాలా వాస్తవం. చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది వస్తామంటున్నారు, చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయనే మా పీసీసీ కూడా. ఆయన తీసుకుంటారు నిర్ణయాలు. అవసరం ఉంటే నన్ను కన్సల్ట్ చేస్తారు, లేకపోతే నో ప్రాబ్లం. సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు రేణుకా చౌదరి? 100 out of 100. ఎస్. ఎలక్షన్స్ ముందు వరకు రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న రేణుకా చౌదరి ఇప్పుడు ఎందుకు 100 out of 100? దేవుడా, నేను ఒక్కదాన్నే అసలు ఆయన పక్కన నిలబడింది. ఎవరు చెప్పారు? నేనేం గురుగా లేను. ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. నాకు తమ్ముళ్ళు లాంటోడు కాబట్టి నాకు ఆయనకి విభేదాలు వచ్చే పరిస్థితే లేదు అసలు. ఎందుకు? ఖమ్మం జిల్లాకు తీసుకెళ్ళిన దాన్ని నేనే ఫస్ట్. అక్కడ ఆయన బహిరంగ సభలన్నీ కూడా పెట్టించింది మేమే. జాతీయ రాజకీయాల్లో నా పాత్ర ఉంటుంది, రాష్ట్ర రాజకీయాల్లో నా పాత్ర ఉండదు, తక్కువ ఉంటుంది అని చెప్పే రేణుకా చౌదరి ఆంధ్రాలో ఉన్న కొడాలి నాని మీద ఎందుకు పోటీ చేస్తానన్నారు? ఎందుకంటే ఆయన పిచ్చి వాగుడు కాబట్టి. అక్కడ నుంచి ప్రజా ప్రెషర్ నా మీద పడింది కాబట్టి. అక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నన్ను ఆహ్వానించారు కాబట్టి. బెజవాడ ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ అందరూ వచ్చి గుడివాడ రండి అని అక్కడ డిమాండ్ చేశారు కాబట్టి. ప్రజాస్వామ్యంలో ఇది అధికారం ఉంది కాబట్టి. ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకంటే ఫస్ట్ సీట్ ఓడిపోయేది ఆయనే కాబట్టి నేను అంత ప్రయత్నం చేయనక్కర్లేదు. నా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వెళ్తా అంతే. హీఈస్ గోయింగ్ టు లూజ్. నేను జోష్యం చెప్తున్నా, రాసుకోండి. రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? రాజశేఖర్ రెడ్డి వాజ్ అ మ్యాన్ ఆఫ్ ద మాసెస్. ఆయన ప్రజా రక్షకుడుగా ఉన్నాడు, ఈయన ప్రజా భక్షకుడుగా బతుకుతున్నాడు. పేదరికాన్ని ఎక్కురింపుగా ఈయన చూశారు. ఆయన పేదరికాన్ని గుర్తించి వాళ్ళకి సహకారం పలికారు. ఈయన దండ ఇది చేసి వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఆయన పేదవాడిని చేయి పట్టుకొని పైకి లేపిన వాడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నారు. మీరు పేదల్ని ఎక్కిరిస్తున్నారని చెప్తున్నారు. అది ఓన్లీ జగన్మోహన్ సంక్షేమ పథకాలు ఆయన సొంతం కోసం, ప్రజా సంక్షేమ కోసం కానే కాదు. వేలాది మంది అక్కడ వెలవెల కొట్టుకుంటే వాళ్ళు పేదరికంలో పోయి వెళ్ళి చూడండి. ఆ గొంతలు పడిన రోడ్లు, గతుకులు పడిన విధానాలు అన్నీ కూడా మీరు గమనిస్తే యూ విల్ రియలైజ్. జగన్ సంక్షేమ ఈజ్ ఓన్లీ ఫర్ జగన్స్ బెనిఫిట్, నథింగ్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో రేణుకా చౌదరి లాబియింగ్ ఎంతమందికి చేశారు? వై షుడ్ ఐ లాబీ? మాకు ఈ సిస్టమ్ ఉంది, ఒక ప్రోటోకాల్ ఉందండి. పైన నుంచి కింద వరకు అమలు చేసేదానికి, స్క్రూటినీ చేసేదానికి కమిటీసు, చైర్మన్స్, స్క్రీనింగ్ ప్యానెల్స్. ఇక్కడ పీఈసీలో మా అభిప్రాయాలు అడుగుతారు, అడిగినప్పుడు మేము చెప్తాము. ఐ డోంట్ హ్యావ్ టు లాబీ. ఎవరు వచ్చినా కాంగ్రెస్ వాడే కదా వచ్చేది, దాంట్లో మనకెందుకు కష్టం? వచ్చినవాడు నావాడు, ఎవరికి వచ్చినా, ఎవరికి టికెట్ వచ్చినా ఎవరిని మీరు రిఫర్ చేయలేదు? వాదిగా నేను అందరినీ ప్రిఫర్ చేస్తున్నాను. అందరికి ఇస్తారా? ఎవరిని మీరు రిఫర్ చేయలేదు అంటే? నేను ఐఎమ్ నాట్ రెఫర్డ్ ఎనీవన్. మీ దగ్గరికి ఎవరు వచ్చి అప్రోచ్ కాలేదు? ఎందుకు అవ్వలేదు? అందరూ వస్తారు, పాపం ఆశిస్తారు, తప్పలేదు. దట్స్ పాలిటిక్స్. ఒక టికెట్ అనేటప్పుడు 10 మంది ముందుకు వస్తారు, మాకు కావాలని అవకాశం ఎదుర్కొంటారు. వింటాము, మెరిట్ ఉంటే ఫార్వర్డ్ చేస్తాం, లేకపోతే లేదు. అండ్ ఆల్రెడీ ఆ మెరిట్ చూసి గుర్తించిన వాళ్ళు మాకు గాంధీ భవన్లో ఉంటారు, కేంద్రం నుంచి వస్తారు. సో వాళ్ళ పాత్ర వాళ్ళు వహిస్తారు. నా అభిప్రాయం అడిగితే నేను చెప్తాను, నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. రేవంత్ రెడ్డిని సీఎం చేసే ముందు రేణుకా చౌదరి అభిప్రాయం అధిష్టానం అడిగారా? అందరినీ అడుగుతారు, నన్ను మిమ్మల్ని అడిగారా అని అడుగుతున్నాను నేను. ఏమో నాకు గుర్తులేదు, అడగలేదు అనుకుంటా. లేదు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం మీ ప్రశ్నల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి నా ఏమీ లేదండి. మమ్మల్ని ఎందుకు అడగాల? అధిష్టానం ఇస్ కేపబుల్, వాళ్ళంతకు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వై షుడ్ వి వరి? నాకు అధిష్టానం తప్పు చేస్తే అప్పుడు నేను బాధపడాలి, చేయదు. మీ మీద ప్రతిపక్ష పార్టీలు ఒక హార్డ్ కామెంట్ చేస్తూ ఉంటాయి, విస్కీలో వాటర్ కూడా కలుపుకొని. అవును కదా, తాగని నేను విన్నాను ఇది. విస్కీని వాటర్ లేకుండా విస్కీని వాటర్ లేకుండా తాగే రేణుకా చౌదరి ఆడవాళ్ళ అభ్యుదయం గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడం ఏంటి అని ఆరోపిస్తూ మాట్లాడిన ఊర్లలో మా ఆడవాళ్ళు శుభ్రంగా సారాలు ఇవి అవి మాకు సామాజిక పరంగా అలవాటే. అక్కడ కొన్ని కులాల్లో మతాల్లో ఉంటుంది. దాని వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్? వాళ్ళు తాగితే వాళ్ళు తాగితే, నేను విస్కీలో వాటర్ కలుపుకుంటానా, జిన్ను కలుపుకుంటానా, ఇంకేమన్నా? ఈడికేవడండి టైంపాస్. నువ్వేమన్నా సప్లై చేస్తున్నావా నాకు? నేను మిలిటరీలో పుట్టిందాన్ని. నేను తాగుతున్నానని ఎవడన్నా చూసాడా? ఎలక్షన్ ట్రైన్లో మేము తిరుగుతూ ఉంటాం, మిట్ట మధ్యాహ్నం మాడు టెండలో తిరుగుతాం, మాడిపోతాం, తిండి ఉండదు. 3 వరకు 4 వరకు పొద్దున్న టిఫిన్ మేము తినాం. నా ఈవినింగ్ భోజనాలు పాపం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు కాసుకొని ఉంటే మిడ్ నైట్లో మేము 2-3 o'clock. మరి నా సూట్ కేసులో సీసాలు కనిపించాయా? ఎక్కడన్నా కూర్చొని తాగేది చూసారా? వాసన ఎప్పుడన్నా వచ్చిందా? అండ్ వై షుడ్ ఐ గివ్ ప్రూఫ్? నా ఇష్టం. నేను నిజంగానే నీళ్లు లేకుండా విస్కీ తాగేస్తుంటే నీకేంటి బాధ? నేను మహిళల గురించి నువ్వు మాట్లాడద్దు. నీ ఇంట్లో నీ పెళ్ళంపై నువ్వు చేయి చేసుకుంటావా? నువ్వు నీ కోడల్ని హింస పెడతావా? నువ్వు చేసుకోబోయే కోడల్ని కట్నం అడుగుతావా? ఈ యదవలు ఈ చవట్లే నన్ను సవాల్ చేస్తున్నారా? డోంట్ వరీ, దే హ్యావ్ నో అథారిటీ టు క్వశ్చన్ మీ. ఏంటో నాకు తెలుసు. ఒకనొక టైంలో మీరు పబ్ కల్చర్కి సంబంధించి మద్దతుగా ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అవును, మీ అమ్మాయి దాన్ని లీడ్ చేశారు, తేజస్విని. పబ్బరు అని. అవును. అంటే రేణుకా చౌదరి పబ్ కల్చర్ ఏంటండి? పబ్బుకి ఇచ్చే లైసెన్స్ రేణుకా చౌదరి కాదు, గవర్నమెంట్లు ఇస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేసుకొని ఇస్తాయి. లక్షల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళు పాస్పోర్ట్లు ఇస్తారు. పబ్బులో కూర్చొని ఆడదాన్ని పరాయివాడు, వాడు ఏం సేన, ఏదో తుక్కుసేన, ఆడెవడో వెళ్ళి పబ్బుల్లోకి దూరి ఆడపిల్లలు బయటికి లాగి చంపదబ్బలేసి కొట్టే హక్కు అధికారం ఎవరన్నా ఇచ్చారా? దానికి లైసెన్స్ ఉందా? ఎవడరా నువ్వు? నేను సవాల్ చేశా అంటే ఆడపిల్లలు పబ్బులో మగపిల్లలు కూర్చోవచ్చా? బీజేపీ నేతలు ప్రధానంగా మిమ్మల్ని కార్నర్ చేస్తూ ఉన్నారు. మనకంటూ కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉన్నాయి. రేణుకా చౌదరి ఆ పద్ధతులు కట్టుబాట్లు దాటి మాట్లాడుతూ ఉంటారు. ఐ విల్ టాక్. నీ అధికారము, నీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. ఈ భారతదేశంలో పుట్టిన ఆడకూతురుగా ఉంది. ఈ భారత మాత అని చెప్పేదాని కూతురుగా నేనున్నాను. ఎవడరా నువ్వు నన్ను అడిగేదానికి? నీ హద్దులు నీ పెద్దలు నువ్వు పెట్టుకో, నీ దగ్గర నీ ఇంట్లో నువ్వు అమలు చేసుకో. డోంట్ ట్రై ది స్టంట్స్ విత్ మీ. తగిన పరిణామాలకి ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ పర్మిషన్ కావాలా? నువ్వు నాకు కాంట్రిబ్యూట్ చేసావా? నన్ను చదివిపించావా? నా పెళ్లి చేసావా? నా పిల్లల్ని పోషిస్తున్నావా? హూ ఆర్ యూ?
హూ ఆర్ యూ? నీ ఏడుపు నువ్వు ఏడు, నన్ను అడగొద్దు. నేనేం జవాబులు చెప్పాలి నేను చెప్పగలుగుతా. భవిష్యత్తులో రేణుకా చౌదరి గారు ఇంకెంత ఫైర్గా మాట్లాడబోతున్నారు? అవసరాన్ని బట్టి ఎదుర్కొంటా. అనవసరంగా నాకేం పట్టింది, ఐ సేవ్ మై ఎనర్జీ, అంతేగా. రేణుకా చౌదరి గారు పదవి లేకపోతే ఉండలేరు అంటే ఏమంటారు? లేకుండానే బతికాను ఇన్ని రోజులు. రాజ్యసభ హౌ కోసం చాలా నైస్, ఎవరికి తెలియదు కూడా. నిజంగా ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నాకు ఫుల్ ప్రోటోకాల్ దొరుకుతుంది. నేను ఎప్పుడు ఆశ్చర్యం, ఇదేంటబ్బా నాకు ఏ పోస్టు లేదు, పదవి లేదు. పాపం వాళ్ళు వచ్చి సెల్యూట్ కొడుతున్నారు, తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు, మంచినీళ్ళు తాగిపిస్తారు, కోల్డ్ డ్రింక్ టీ తీసుకొస్తారు. అంటే చాలామందికి అసలు నేను రిటైర్ అయినాను అనేది కూడా తెలియదు. ఎందుకంటే నేను పదవి ఉన్నా లేకపోయినా పని చేస్తూనే పోతాం, పబ్లిక్లో కనిపించే వాళ్ళమి. భారతదేశంలో ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ మహా అయితే పార్లమెంట్లో ఉన్న 800 మందిలో గుర్తుపడతారు భారతదేశ వ్యాప్తంగా. నా అదృష్టం ఆ 20లో నేనున్నాను. ఇది నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులే నాకు చెప్పారు ఈ మాట. సో ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఢిల్లీలో నా ఇంట్లో నేను భోజనానికి పిలిస్తే అందరూ వస్తారు, అన్ని పార్టీ నాయకులు వస్తారు, అందరూ వస్తారు. అది వ్యక్తిగా మనం పెంచుకున్న బంధుత్వాలండి. రాజకీయాలు ఈజ్ నాట్ ఓన్లీ డీల్ మేకింగ్, దే ఆర్ ఆల్సో డీల్ బ్రేకింగ్. రేణుకా చౌదరికి ఉండే ఈ అగ్రెసివ్నెస్ కావచ్చు, ఈ కోపం కావచ్చు, అదంతా ఆమె స్వభావమా లేదంటే అహంకారమా? దేనికి అహంకారం, దేనికి వచ్చింది రేణుకా చౌదరికి? ఎస్, నేను రేణుకా చౌదరి అనేది నా మనోధైర్యం ఉంది. నేను అగ్రెసివ్నెస్, కోపం అంటే కొంచెం నా టెంపర్ ఉందిలే. నా పర్సనాలిటీలో న్యాచురల్గా నాకు కొంచెం టెంపర్ ఉంది అండ్ ధైర్యం ఉంది. అండ్ దెన్ దట్ ఫీలింగ్ దట్ అన్యాయం సహించను అనేది. సో ఎక్కడన్నా నాకు అన్యాయము అసహ్యము అని అనేది ఉంటే ఐ విల్ రియాక్ట్. అంతేగాని అది అహంకారం అని అనుకోవటం చాలా తప్పు. ఇట్ ఈస్ నాట్ అహంకారం, ఇట్ ఈస్ జస్ట్ ద వే ఐ యామ్. మీ టెంపర్ వల్ల ఎప్పుడైనా మీరు బ్యాలెన్స్ లూజ్ అయినప్పుడు రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఆఫ్ కోర్స్. ఏ ఇన్సిడెంట్కి అయ్యారు? కొన్ని విషయాల్లో అమాయకంగా ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు అది కరెక్ట్ అని అనుకొని చెక్ చేయకుండా నేను రియాక్ట్ అయినప్పుడు ఐ ఫీల్ బ్యాడ్. నేను ఐ అపాలజైజ్ ఆల్సో, దాంట్లో నేను హెసిటేట్ చేయను. రేణుకా చౌదరి బయట వాళ్ళందరికీ కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా కనిపిస్తారు. అమ్మో సూర్యకాంతం ఏమే అన్నట్టుగా అనిపిస్తారు. కానీ మీ అభిమానులకి, మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకి ఆమె మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు ఆమె ఇంటికి వచ్చినా, ఆమె తలుపు తట్టినా ఏ సహాయమైనా దొరుకుతుంది అంటారు. ఏంటి ఈ కాంట్రడిక్షన్? ఎక్కడ కాంట్రడిక్షన్ కాదు, కవచం. మేము పుట్టుకతో పెరిగిన విధానాల్లో మా ఫాదరు మదర్ మాకు నేర్పించింది పరాయి వాళ్ళకి అసలు దేశంలో ప్రతివాడు మనవాడే, మన బాధ్యత వాళ్ళందరినీ చూసుకుండేది అనేది ఒక విధానంగా మాకు నేర్పించారు. ఇంట్లో ఉన్న పని వాళ్ళ కాడ నుంచి అందరినీ కూడా మనం ఏ విధంగా చూడాలనేది నేర్పించారు. సమానంగా సమాజ నిర్మాణం అని రాజకీయ నాయకులు ఎన్నికల టైంలో చెప్పి మాట్లాడతారు, కానీ ఇంట్లో అమలు చేసేది చాలా తక్కువ. మమ్మల్ని ఈక్వల్గా పెంచారు. నా ఇంట్లో నాకు ఒక అన్న తమ్ముడు లేకపోవటం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఆయన లేకపోవటం వల్ల నన్ను మా మదర్ ఫాదర్ ఈక్వల్గా పెంచారు. నువ్వు ఆడపిల్లవి, నువ్వు తగ్గు, తమ్ముడు వస్తాడు గొళ్ళెం పెడతాడు, అన్న వస్తే నువ్వు కారు తీయొచ్చు, ఈ డ్రామాలు లేవు. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా చెయ్యని అనేవారు. ఎంకరేజ్ మీ, సపోర్టెడ్ మీ. అది ఎంతైనా అవసరం అని నేను అనుకుంటా. ఆడపిల్లల్ని పెంచే విధానంలో మనం ఫెయిల్ అవుతాం చాలా విధంగా సమాజంలో. నువ్వు తగ్గు, నువ్వు తగ్గు, నువ్వు తక్కువ, ఆడపిల్ల ఇట్లా అనకూడదు, చేయకూడదు, మోటార్ సైకిల్ తొక్కకూడదు. ఎవరు చెప్పారంటే? ఎక్కడుంది? ఎక్కడ రామాయణంలో మహాభారతంలో ఉందా? ఎక్కడన్నా వేదాల్లో శాస్త్రాల్లో ఉందా? మా తండ్రి చావుకి కొరుగు పెట్టిన దాన్ని నేను, మా తండ్రి చెప్పాడు నాకు. నేను నీ దగ్గర ఉండి నాకేదన్నా అయితే నీకు టైం ఉంటే చేయవే, లేకపోతే మున్సిపాలిటీని పిలువు అన్నారు. అంత డ్రామా అక్కర్లేదులే డాడీ అని చెప్పి నేను ఉన్నాను కదా, చేశాను. ఐ నెవర్ రియలైజ్ దాంట్లో ఒక ఏదో గొప్ప ఇదాన్ని నాకు నేను అనుకోలేదు, నాకు అర్థం కాలేదు కూడా. ఆ తర్వాత నేను ఎక్కడ పోయినా, ఎయిర్పోర్ట్లో, ఎక్కడన్నా పార్టీల్లో, పెళ్ళిళ్ళలో అనామకులు నా దగ్గరికి వచ్చి, మేడం చాలా పెద్ద సమస్య మాకు తీర్చారు, మాకు 2 అమ్మాయిలు మేడం, ఇవాళ మా అమ్మాయికి నేను చెప్పాను నాకు ఏదన్నా అయితే తనే చేయమని,
చాలా పెద్ద పేడ వదిలింది మేడం మాకు. ఏంట్రా పేడేంట్రా బాబు అంటే, ఆ ఊర్లలో మేము మా మేనల్లునో ఎవరినో దత్తత తీసుకోవాలా, వాడు తీసుకున్న కాడ కొరుగు పెట్టడానికట. నువ్వు సచ్చి స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావు, ఎవడు చూశాడని నీ మేనల్లుడు తీసుకెళ్తాడా నిన్ను? కాదే, ఆయన దగ్గర పాస్పోర్ట్ వీసా లేదు, నీకెందుకు వాళ్ళపైన ఆధారం? అందుకే మేడం మమ్మల్ని స్కూటర్ కొనిమంటాడు, కొనిపోతే కొరుగు పెట్టనంటాడు. ఇవేం బ్లాక్మెయిల్ రాజకీయాలండి. ఎక్కడా కూడా వేదాల్లో శాస్త్రాల్లో ఆడపిల్ల చేయకూడదు అనేది లేదు. కాకపోతే ఒక టైం సమాజంలో ఆడపిల్లలు చిన్న వయసులో వివాహం చేసుకునేవారు, పిల్లలు ఎక్కువ మందిని కనేవాళ్ళమి. అందుకని ఆ రోజుల్లో రోడ్లు, కరెంట్లు, ఎలక్ట్రిసిటీలు లేవు. మన మూఢనమ్మకాలని పెట్టుకొని మనం వెళ్ళేటప్పుడు ఎంతో దూరం మైళ్ళు మైళ్ళు నడిచి కష్టానికి గురవుతుందని ఆడపిల్లని ఇంట్లో పెట్టేవాళ్ళని తప్పితే ఆడపిల్ల చేయకూడదు అనేది ఎక్కడా లేదు. నేను చాలా గర్వపడతాను. నా తండ్రి అదొక్కటే ఆఖరి సేవ. ఇన్ని సంవత్సరాలు మాకు జన్మించి పెంచి పోషించిన తల్లి తండ్రి ఆఖరి క్షణంలో నేను వాళ్ళకు ఉపయోగపడకపోతే నాదొక బతికేనా అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను నన్ను ప్రశ్నించుకుంటాను. కాబట్టి ఈ సేవ మగవాడికే అదృష్టం అని ఎవడు చెప్పాడు సార్? ఎవరిచ్చిన పర్మిషన్ అది? మగవాడికి ఆయన చేయొచ్చా, నేను చేయలేనా? మా తల్లి తండ్రి లాస్ట్ డేస్లో అనారోగ్యానికి గురై నా దగ్గరే ఉన్నారు. నా అదృష్టానికి మా వారు అంత సహాయం లేని కొడుకులోటు ఆయన చేశారు, కానీ అంత్యక్రియలు చేసిన దాన్ని నేనే. మా తల్లికి చేశాను, మా తండ్రికి చేశాను, నా మేనత్తకి చేశాను, మా అత్తగారికి చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను చేయగలిగాను, నా అదృష్టం అని నేను భావిస్తున్నా. భగవంతుడు అందుకే నాకు ఎన్నో అదృష్టాలు అలా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ పోతారు. ఇవాళకి కూడా నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఇదే, దట్ ఐ కెన్ డూ ఇట్. చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను ఇంటర్వ్యూని. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల మీద ఇంకా వ్యామోహం పోలేదా రేణుకా చౌదరి? ఐ డోంట్ కేర్ అబౌట్ రాజకీయాలు. నేను ఏ పూట ఇది రేపు నెక్స్ట్ నేను ఇది ఇవ్వాలా, నేను సీఎం అవ్వాలా, డెప్యూటీ అవ్వాలా, నాకు ఈ పిచ్చి కోరికలు లేవు సార్. లేకుండానే రాజ్యసభ కోసం వచ్చేది, నేను అడగలేదు. మీరు అడగకుండానే అధిష్టానం మీకు పిలిచి రాజ్యసభ ఇచ్చారా? వచ్చింది, అలాగే వచ్చింది, అలాగే వచ్చింది. 2 రోజుల పాటు ఢిల్లీలో లాబీ చేసి నేను వెళ్ళనే లేదు. ప్రూవ్ ఇట్. నేను ప్రూఫ్ చేస్తాను. నేను హైదరాబాద్లోనే కూర్చొని ఉన్నా. నేను ఢిల్లీకి వెళ్ళనే లేదు. అంతకు ముందు వెళ్ళలేదు, ఆ మధ్యలో వెళ్ళలేదు, తర్వాత వెళ్ళలేదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ రాజ్యసభ వాస్ డిసైడెడ్. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఎంతలా లాబీ చేయాలో 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మీకు నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఇక్కడ కూర్చుంటేనే మిమ్మల్ని పిలిచి రాజ్యసభ ఇచ్చారా? నన్ను పిలిచి రాజ్యసభ ఇచ్చారు, వేరే ఆలోచనతో ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ఏం ఆలోచించారు, అధిష్టానం ఆయన్ని అడిగారా, ఆయనకు వాళ్ళకి చెప్పారా, నాకు తెలియదు. ఐఎమ్ వెరీ లక్కీ. దిస్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్. ప్రజాప్రతినిధులుగా మనం బతికి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటే నీ అదృష్టం నీకే తన్నుకొస్తుంది. నువ్వేం చేయనక్కర్లేదు. ఐ డిడ్ నాట్ గో టు ఢిల్లీ. ఐ డిడ్ నాట్ ఆస్క్. మీరు అడగండి, అది గొప్ప కాదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, చాలా గ్రేట్ఫుల్. ఎంతో అదృష్టం ఉంటే ఇన్నిసార్లు నాకు ఈ అవకాశాలు కలిగించింది. కానీ ఇది ఒక బహుమతి కాదు, ఇది బాధ్యతగా భావిస్తాను. రేణుకా చౌదరి గారు, ఏఐసిసిలో అంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నప్పటికీ కూడా రేణుకా చౌదరిలో గాంధీ ఫ్యామిలీ అంత మంచి క్వాలిటీ ఏం చూశారు? అది గాంధీ ఫ్యామిలీని అడగండి. అట్లాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు ఒకరి గురించి కాదు, వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రాజకీయం అనేది ఒక చదరంగం. మనం ఎదురువాడి క్వీన్ని ఎగరగొట్టాలంటే మన కింగ్ ఎక్కడ ఉండాలనేది చూస్తాం. కాబట్టి ఆ గేమ్లో మనం ఎవరికి ఎట్లా ఉపయోగపడతామో వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంతకు తప్పితే వ్యక్తిగా నేనేదో గొప్ప, నాకేదో సుత్తి, ఇవన్నీ లేవు, ఇవన్నీ కాదు కూడా. నాకేనా అనామకులకి టికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఆ పేదవాడు. అలాగే ఎంతమందో డైలీ వేజెస్లో ఉపయోగపడి పని చేసుకునే వాళ్ళకి అవకాశాలు దొరికాయి, సీట్లు ఇచ్చాం, గెలిచారు, వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. 70 ఏళ్ళేమీ అవ్వలేదని చదువేస్తే ఉన్నమతిపోయినట్టు వాగే వాళ్ళు కొంతమంది నాయకులు ఇతర పార్టీల్లో ఉన్నారు, పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు. దేశ చరిత్ర తెలియని వాళ్ళే అలా సొల్లు కబుర్లు చెప్తే
స్కూల్కి వెళ్ళే పసిపిల్లలు కూడా చెప్పగలుగుతారు ఏంటి అనేది. పార్టీలో అంత ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేశంలో ఏమైంది? ఏం కాలేదు, ఒక సైకిల్ అనేది నడుస్తుంది లైఫ్లో. కానీ ఇప్పుడు ఒకటే సైకిల్ నడుస్తుంది కదా. ఇట్ ఈస్ వీఆర్ ఆన్ రివైవల్. 2 terms గా ఒకటే సైకిల్ నడుస్తుంది. వాట్ ఈస్ దట్? థర్డ్ టర్మ్ మేము వచ్చామా లేదా ఇక్కడ? ఏమైంది మరి అంత పెద్ద తురుంఖాన్లు 50 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పిన నాయకులు ఏమైంది మరి? నువ్వు భయపడకు. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా చౌదరి గారు, మీ విలువైన సమయాన్ని న్యూస్ 18 మీరు అన్ని అడ్డగోలు ప్రశ్నలు నన్ను అడిగారు. ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్ యూ. నిర్భయంగా మీరు నా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. మళ్ళీ నరికినాను కొరికినాను చెప్పొద్దండి అంతే.